నేడు ఒక కట్టడాన్ని, భవనాన్ని చూపించి దేవుని మందిరము అని పిలిచేవాళ్ళు లేకపోలేదు. ఇది దేవుని మందిరము అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. నేడు క్రొత్త నిబంధనలో ఒక భౌతిక సంబంధమైన ఏ కట్టడము కూడా దేవుని మందిరము కాదు. మరి ఏది నేడు దేవుని మందిరము అనంటే, బైబిల్ చెప్పేటువంటి లెక్కల ప్రకారం బయటకు పిలువబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, సంఘం ఏదైతే ఉన్నదో అదే నేడు దేవుని మందిరమై ఉన్నది. మనం 1 కొరింథీ పత్రిక 3:16 చదివినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అని సంఘాన్ని గురించి మాట్లాడినట్లు మనం చూస్తాం. అలాగే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో అని మాట్లాడడాన్ని చూస్తాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, నేడు దేవుని మందిరం ఏది అని అంటే ఒక కట్టడం కాదు, ఒక భవనం కాదు, ఒక